కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమేమో కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దూకుడు రోజురోజుకు పెరుగుతోంది. మాటల్లోనూ చేతుల్లోనూ దూకుడు పెంచారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మాటకు మాట సవాలు జవాబు ఇస్తూ ఎప్పటికప్పుడు శ్రేణుల్లో జోష్ పెరుగుతుండడంతో చేరికలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. పార్టీని వీడిన వారు కూడా తిరిగి పార్టీలో చేరి కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చేందుకు నేతలు ఉవ్వులూరుతున్నారు. కాంగ్రెస్ అంటే ప్రజల్లో పెళ్ళు బలుకుతున్న అభిమానం వల్ల వచ్చిందా లేక కర్ణాటక ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయన్న ఒక అభిప్రాయాన్ని అందరిలో కల్పించడం ద్వారా పార్టీ బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా వచ్చిందా అన్నది కాస్త తరలి చూడాల్సి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో పార్టీ పొజిషన్ను 2-3 అన్న సందిగ్ధ వ్యవస్థలోనే నడిపేశారు. అటువంటి పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఘన విజయాన్ని సాధించడం ఒక్కసారిగా పరిస్థితిని తారుమారు చేసింది. కర్ణాటక ఫలితాలు వచ్చే వరకు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేది బీజేపీ పార్టీని చాలామంది భావిస్తూ వచ్చారు. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పరిస్థితిని బీజేపీ నేతలు బాగానే మేనేజ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లో తాము కనీసం 80 సీట్లను గెలుచుకుంటామని జిల్లాల వారీగా లెక్కలు లేపారు. ఇక లెక్కలేసిన నేపథ్యంలోనే కమల్నాథులు ఆ తర్వాత పరిణామాలు వేగంగానే మారిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చురుగ్గా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పాదయాత్రలతో హోరెత్తిన బీజేపీ ఇప్పుడు కాస్త స్తబ్దత నెలకొంది. ఈ స్తబ్దతను బద్దలు కొట్టడానికి ఖమ్మం జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో భారీ ర్యాలీకి తెలంగాణ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇక ఈ భారీ సభ ద్వారా రాష్ట్రంలో తమ ఉనికిని మరోసారి గట్టిగానే చాటే ప్రయత్నమూ చేసింది. అందుకోసం భారీ ఏర్పాట్లను చేసుకుంది కూడా. కానీ తెలంగాణ బీజేపీ నేతలకు ఆసని పాతంలా బీఫోర్జాయ్ తుఫాను ఎదురైంది. పెను తుఫాను తాకిడికి తమ సొంత రాష్ట్రం గుజరాత్ తలడిల్లిపోతూ ఉంటే తాము ఇతర రాష్ట్రాలతో రాజకీయం చేయడం ఎందుకు అనుకున్నారేమో కానీ అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఆయన ఎప్పుడు వచ్చేది ఇప్పుడిప్పుడే తేలే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే వెంటనే కోరుకున్న కమల్నాథులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనపై దృష్టి సారించారు. జూన్ 25వ తేదీన నడ్డా సభకు ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. మరోపక్క తెలంగాణ కాంగ్రెస్లో ద్విగీకృతమైపోతున్న కొత్త ఉత్సాహం పార్టీలో పలువురికి చేరికకు కారణమవుతోంది. నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పలువురు కీలక నాయకులు ఇతర పార్టీలు వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఈ చేరికలు ఇలా కొనసాగుతూ ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకవైపు బీజేపీ పైన, ఇంకొక వైపు బీఆర్ఎస్ పైన విరుచుకుపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తూ ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతున్నారు. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెబుతున్నారు. ధరణి పోర్టల్ కారణంగా అధికార పార్టీ నాయకులు మాత్రమే లాభపడ్డారని, జెన్యూన్గానే భూములు కలిగి ఉన్న చాలా మంది నుంచి ఇబ్బందులకు గురయ్యారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్పడంతో ప్రజల నుంచి సానుకూల స్పందన వినిపిస్తోంది. సభలు, సమావేశాలే కాకుండా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కూడా చెలరేగిపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశంసల వర్షం సంధించారు. ఇక ఈ ధోరణికి కొనసాగిస్తూనే పార్టీ ఒకంత వీక్గా కనిపిస్తున్న నియోజకవర్గాలు ఇతర పార్టీ నాయకులకు గాలమేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇటీవల నిర్మల్ జిల్లాలో కీలకమైన నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ను విడి బీజేపీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఎంతో కొంత బలమైన నేరుగా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు సీఎం కేసీఆర్కు సన్నిహితుడని భావించే శ్రీహరిరావును కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకున్నారు రేవంత్ రెడ్డి. దీంతో పార్టీ అక్కడ బలంగా కనిపిస్తున్నటువంటి సందేశాన్ని ఇచ్చారు.
ఒకవైపు ప్రభుత్వం మీద ఆరోపణలు, ఇంకొక వైపు చేరికలే కాకుండా తెలంగాణ ప్రజలకు ఒక నిర్దిష్టమైన సంకేతాలు ఇవ్వడానికి పార్టీ అగ్రనేతలు తెలంగాణకు రప్పించే ప్రయత్నాలు సైతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. సిఎల్పి నాయకుడు పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాని ముగింపు సభకు ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ఇద్దరిలో ఎవరో ఒక్కరిని పిలిచే సన్నాహాల్లో కూడా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అన్నీ కుదిరితే జూన్ 21 లేదా 23వ తేదీల్లో అగ్రనేతల్లో ఒకరు ఖమ్మం వేదికగా జరిగే సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తమ విజయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అక్కడ బలమైన నేతగా పేరు ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి దాదాపుగా డిసైడ్ అయిపోయారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారన్న ఇండికేషన్స్ కూడా క్లియర్గా వచ్చేశాయి. కానీ జూన్ 14వ తేదీన పొంగులెట్టి తాను ఏ పార్టీలో చేరబోతున్నది చెప్పేస్తానంటూ గతంలోనే చెప్పినప్పటికీ ఆయన ఎందుకో వెనకంజ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో 3 రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ నేతల్లో కలవరాన్ని మొదలుపెట్టాయి. 3 బీఆర్ఎస్ పార్టీ నేతల ఇల్లు, ఆఫీసుల లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిల వ్యాపార లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, ఇక ఐటీ రిటర్న్స్ని పరిశీలించారు. ఐటీ అధికారులు ఇదంతా ఐటీ సిబ్బంది రొటీన్ వర్క్లో భాగమే అయినా వీటి వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో కాంట్రాక్టర్గా పేరున్న మాజీ ఎంపీ పొంగులేటిపైన బీజేపీ నేతలు నజర్ పెట్టారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో నెంబర్ 2 తామేనంటూ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న ఈ ధీమాను కరిగించే దిశగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో వేచి చూడాలి.